హలో హాయ్ వెల్కమ్ టు సాన్షి టాక్స్. సండే కదా ఏమైనా స్పెషల్గా చేయవే అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. సో నేను మా అత్తకి రెసిపీ అడిగాను, ఏమైనా చెప్పొద్దా అంటే కొబ్బరి పాలు కోడిపాలు రెసిపీ అయితే చెప్పింది. సూపర్గా ఉందండి. ఫస్ట్ అయితే స్టెప్ బై స్టెప్ చెప్తా. కొబ్బరి ముక్కల్ని కట్ చేసి దాన్ని తిక్కుగా పాలు తీసి పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత మనకి కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసుకున్నాను అనమాట. సో కొంచెం లెందీ ప్రాసెస్, బట్ టేస్ట్ కోసం ఈ మాత్రం చేయకైతే తప్పదు కదా. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్ట్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ని అయితే ఫస్ట్ నేను సన్నంగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకున్నాను. ఎందుకంటే ఈ ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ని కూడా మనం అందులో వేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, అలాగే స్మెల్ కోసం అంటే అరోమా కోసం మనకి గీ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ ఒకటికొకటిగా అన్నీ వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ ఏంటంటే సన్నంగా గ్రీన్ చిల్లీ ఇంకా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి కూడా వేసేసి బాగా వేగిన తర్వాత మనకి ఒకటి పేస్ట్లు అయితే యాడ్ చేశాను. సో ఏంటంటే చికెన్ని కూడా నేను ఇంతకు ముందే మ్యారినేట్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఇప్పుడు చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇది బాగా వేగిన తర్వాత మనకి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఇంకా గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని దాని పచ్చి స్మెల్ అంతా పోయేదాకా వేపుకోవాలన్నమాట. సో నేను అదే మీ చికెన్ మ్యారినేషన్ కోసం చెప్తున్నాను కదా, అదైతే నేను ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను. సో ఆ చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత మనకి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ కూడా ఉండాలని చెప్పి, సో ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకున్నాను. ఇగో ఇలా మనకి పేస్ట్ అంతా బాగా చికెన్కి పట్టేదాకా అలా దగ్గరగా వేపుకోవాలి. ఆ తర్వాత నేను తిగ్గా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా అందులో వేసాను. సో దీనివల్ల ఏంటంటే నేను హై ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి పాలని చికెన్కి బాగా అబ్జర్వ్ చేసేలాగా హై ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నాను అనమాట. సో ఇదంతా అయిన తర్వాత 2 గ్లాస్ పులావ్ చేస్తున్నాను. సో 2 గ్లాస్ రైస్కి నేను 4 గ్లాస్ వాటర్ అయితే ఇక్కడ తీసుకున్నాను. సో 2 విజిల్లో మనకి ఇది అయిపోతుంది. అండ్ లాస్ట్లీ నేను కొంచెం కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసి విజిల్ కొట్టేశాను అనమాట. 2 విజిల్ కోసం పెట్టుకున్నాను. సో ఆ తర్వాత ఇది అలాగా లెందీ ప్రాసెస్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం సింపుల్గా చికెన్ చేసుకుందామని ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసి దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకున్నాను. ఇది వేగే టైంకి ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసుకున్నాను అనమాట. సో మనకి చికెన్ కొంచెం ఈ ముక్క అంతా ఉడికి కొంచెం పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత అంటే దీన్ని ఫస్ట్ నేను మూత పెట్టుకొని దీని వాటర్ అంతా దించి తర్వాత హై ఫ్లేమ్లో దీన్ని కొంచెం దగ్గరగా చేశాను. ఆ తర్వాత నేను దాంట్లో మనకి కావలసిన ఉప్పు, కారం, పసుపు, అలాగే చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్కి సరిపడా. సో ఏంటంటే ఇప్పుడు నేను చేసింది పులావ్ కాబట్టి కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది అన్నారు మా హస్బెండ్. సో అందుకనే చెప్పి నేను గ్రేవీ చేసుకున్నాను. సో ఇందులో కొంచెం బాగా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అలా మూత పెట్టుకొని కర్రీ లీవ్స్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు అలా కలుపుకొని ఉడికించుకున్నాను. అండ్ ఫైనలీ మనకి ఏంటంటే సింపుల్గా చేసినా సరే కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. అండ్ పులావ్కి ఇది మంచి కాంబినేషన్ కదా, అంటే కర్రీలా చేసుకుంటే. ఫ్రై అయితే ఆల్రెడీ పులావ్లో చికెన్ ఉంది కదా, కర్రీయే బాగుంటుంది అనేసి మా హస్బెండ్ అన్నారు. సో అందుకే ఇలా గ్రేవీగా చేశాను. అండ్ షన్వి కోసం మా అత్త 2 ఫిష్ పీసెస్ అయితే పంపింది. పక్కనే ప్యాన్ పెట్టుకొని దాంట్లో అలా కొంచెం హై ఫ్లేమ్లో ఫిష్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనకి ఫిష్ హై ఫ్లేమ్లో వస్తేనే బాగుంటాయి అన్నమాట. సో ఇలా క్రిస్పీగా వచ్చాయన్నమాట. సో మేడం గారు ఫిష్ ప్రియులు అనమాట. సో ఆవిడ ఎలాగా చికెన్, మటన్ తిందు. సో ఫైనలీ మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది, పులావ్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ వేసి శివాకి ఇద్దాం, చూడండి ఎలా రియాక్షన్ ఉంటుందో. అతనికైతే చాలా నచ్చిందంట, ఇలా నోట్లో పెట్టుకోగానే నాకు చెప్తున్నారు సూపర్గా ఉందని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.